డేవిడ్ బ్లాగ్స్ అంట బ్రదర్ ఛానల్లో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెన్నై ఎంజిఆర్ సెంట్రల్లో రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మేము టీపీఎం మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాం. ఎలాగో వచ్చాం కనుక జైపాల్ గారి చర్చ్ ఉంది కదండి వెలవెంచల్లో, ఆ జైపాల్ గారి యొక్క చర్చ్ చూద్దామని చెప్పేసి మేము అటు వెళ్ళబోతున్నాం. రెండు ఫ్రెండ్స్, మీకు జైపాల్ గారి యొక్క చర్చ్ చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, నేను చెన్నైలో అయోధ్య కాలనీ వేలంచరి ఏరియాలో దైవజనులు జైపాల్ గారి యొక్క చర్చ్ చూడడానికి వచ్చాం. ఒకసారి మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. ఫ్రెండ్స్, ఇది జైపాల్ గారి చర్చ్ అండి. ఇది చెన్నై రాష్ట్రంలో ఇక్కడ వేలంచరిలో అయోధ్య కాలనీ ఉంటుంది, అక్కడ చర్చ్ ఇది. మహా ఉంటే చర్చిలో ఒక 600 మంది 700 మంది పడతారు. వీరికి మినిస్ట్రీ పరంగా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఈ యొక్క మినిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ కుమారుడు హైదరాబాద్లో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు, మనకు తెలిసిందే కదా. ఇది ఫ్రెండ్స్ చూడండి, జైపాల్ గారు చాలా మంచి సేవకులు, మంచి వాక్యం బోధిస్తూ ఉంటారు. ప్రజెంట్ మేము అక్కడే ఉన్నాము. ఈవినింగ్ అన్నా ఫ్రెండ్స్, అది జైపాల్ గారు అక్కడ వాకింగ్ బోధిస్తూ ఉంటారు. ఫుల్ ఫిట్ అది స్క్రీన్ కనిపిస్తుంది చూస్తారా, బ్యాక్ సైడ్ స్క్రీన్. ఇదంతా బ్యాక్ స్క్రీన్ అనమాట. ఇది ఎల్ఈడి స్క్రీను. ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్లోనే ఆయన వాకింగ్ బోధిస్తూ ఉన్నప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఇది మీకు ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫేమస్ వ్లాగర్ తెలుగు ట్రావెలర్ వ్లాగర్ సందీప్ గారిని కలిశానండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపిస్తాను ఆయన్ని. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ట్రావెల్ వ్లాగర్ సందీప్ గారిని కలిశాను. చాలా సంతోషంగా. హాయ్ 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 డేవిడ్ బ్లాగ్స్ అంట బ్రదర్ ఛానల్లో చూడండి. ఫ్రెండ్స్, మేము చెన్నై సెంట్రల్ ట్రైన్లో ఉన్నాను, ఎక్స్ప్రెస్లో ఉన్నాను. చెన్నై సెంట్రల్ ఎంజిఆర్